वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత యథాతథము 7వ అధ్యాయము. అధ్యాయం పేరు భగవద్విజ్ఞానము. శ్లోకం సంఖ్య 16. అందరూ దయచేసి నాతో పాటు చెప్పండి. చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినః అర్జున ఆర్త జిజ్ఞాసుః అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. మాతాజీ సారం చదువుతారా? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ప్రతిపదార్థములు. చతుర్విధాః 4 విధములైన భజంతే సేవింతురు మాం నన్ను జనాః జనులు సుకృతినః పుణ్యాత్ములు. అర్జున ఓ అర్జున. ఆర్తః ఆపదలలో ఉన్నవాడు. జిజ్ఞాసు తెలుసుకొనగోరువాడు. అర్థార్థి భౌతిక లాభమును వాంఛించువాడు. జ్ఞాని యథార్థ తత్వమును తెలిసినవాడు. చ కూడా భరతర్షభ భరతవంశ శ్రేష్ఠుడా.
తాత్పర్యము మరియు భాష్యం ఇచ్చినటువంటి వారు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాద్కి జయ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థాతి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనడి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ ననుదెంతురు. భాష్యం. దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన నియమములకు కట్టుబడి వర్తించు ఇట్టివారు సుకృతినః అని అనబడును. అనగా వారు శాస్త్రమునందలి సాంఘిక మరియు నైతిక నియమములను పాటించుచు దాదాపు శ్రీకృష్ణ భగవాను ఎడ భక్తిని కలిగి ఉందరు. అటువంటి వారిలో ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, పరతత్వ జ్ఞానం కొరకు అన్వేషించేవారు అనేది 4 తరగతుల వారు కలరు. అట్టివారు వివిధ పరిస్థితుల్లో భక్తియుత సేవను అనుచరుటకు భగవాను దరిచేరుదురు. తాము చేయు భక్తికి కొంత ప్రతిఫలమును కోరి ఉండటచే వాస్తవమునకు వారు శుద్ధ భక్తులు కారు. శుద్ధ భక్తి అనున్నది ఆశలకు మరియు భౌతిక లాభాపేక్షకు అతీతమైనటిది. అటువంటి శుద్ధ భక్తిని భక్తిరసామృత సింధువు ఈ విధంగా నిర్వచించినది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం అనుకూల్యన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. కామ్యకర్మల ద్వారా కానీ తాత్విక కల్పనల ద్వారా కానీ భౌతిక లాభాపేక్ష లేకుండగా అనుకూల్యముగా శ్రీకృష్ణ భగవానికి ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమయుత సేవ అనుసరించవలసి ఉన్నది. అదే శుద్ధమైన భక్తియుత సేవ అనబడును. ఈ 4 తెగల మనుజులు భక్తి యోగమును నిర్వహించుటకై శ్రీకృష్ణ భగవాన్ని దరిచేరినప్పుడు శుద్ధ భక్తిని సాంగత్యంలో పరిశుద్ధులై వారిని శుద్ధ భక్తులు కాగలరు. కానీ దుష్కృతులైన వారి జీవితము స్వార్థపూరితము, క్రమరహితము, ఆధ్యాత్మిక అమ్యశూన్యమై ఉండటం వలన వారికి భక్తిలో నెలకొనడం అతి కష్టము కాగలదు. కానీ అదృష్టవశాత్తు ఒకవేళ వారు శుద్ధ భక్తుని సాంగత్యమును పొందినచో వారును శుద్ధ భక్తులు కాగలరు. కామ్యకర్మలలో రతులై ఉండేవారు ఆర్తి సమయమున శ్రీకృష్ణ భగవానుని చేరి భక్తులతో సాంగత్యం జరిపి ఆర్తియందు భక్తులుగా మారుదురు. నిరాశ పొందిన వారు సైతము కొన్ని మార్లు భక్తుల సాంగత్యమును పొంది భగవానుని గురించి తెలుసుకున్నట్టుకు జిజ్ఞాసులకుదురు. అదేవిధంగా శుష్క వేదాంతులు కూడా తమ జ్ఞాన విషయమున విసుగు చెంది భగవతత్వమును గూర్చి వాస్తవముగా తెలుసుకున్న కోరి శ్రీకృష్ణ భగవానుకు చవననొచ్చి సిద్ధమవుదురు. ఆ విధంగా వారు భగవానుని కరుణ మరియు భక్తుల కరుణచే నిరాకార బ్రహ్మభావనము, పరమాత్మ భావనను దాటి సచ్చిదానంద విగ్రహ భావనకు వత్తురు. అనగా ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞాన సముపార్జనాభిలాషులు, అర్ధార్థులు విషయాభిలాషల నుండి ముక్తులై భౌతిక లాభములను ఆధ్యాత్మిక పురోగతికి ఏమాత్రము దోహదము కావని సంపూర్ణంగా అవగతం చేసుకున్నప్పుడు శుద్ధ భక్తులు కాగలరు. అటువంటి పరిశుద్ధ స్థితి ప్రాప్తించినంత వరకు భక్తి యందు నెలకొన్న వారు లౌకిక జ్ఞానాన్వేషణ, కామ్యకర్మల వంటి పలు విషయములచే కలుషితమైనట్టి వారే అగుదురు. కనుక శుద్ధమైన భక్తియుత సేవా స్థితికి వచ్చుటకు పూర్వము మనుజుడు వీటన్నిటినీ తరింపవలసి ఉండును. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగన లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామీతి నామనే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆదివారం సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. చాలా ధన్యవాదములు. మనం ఈరోజు 7వ అధ్యాయము భగవద్విజ్ఞానము అనే అధ్యాయంలో 16వ శ్లోకం చర్చిస్తున్నాం. 16వ శ్లోకం చర్చించాలి అంటే 15-17 శ్లోకాలు కూడా మనం చర్చించినట్లయితే ఒక పూర్తి భావన మనకు అర్థమవుతుంది అన్నమాట. పూర్తి జ్ఞానం అనేది మనకు వస్తుంది. 16వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు అంటే, చతుర్విధ భజంతే మాం జనా సుకృతను అర్జున ఆతో జిజ్ఞాసు అర్థాతి జ్ఞానీచ భరతర్షభ. అంటే 4 రకాల జనులు
నా దరికి చేరుతారు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. దాని పూర్వం శ్లోకం మనం చూసినట్లయితే 15వ శ్లోకంలో అక్కడ ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు నమాం దుష్కృతునో మూఢ ప్రపద్యంతే నరాధమ. 4 రకాలైన జనులు నా దగ్గరికి రారు అని చెప్తున్నాడు భగవంతుడు. మాయా పహృత జ్ఞాన ఆశ్రయం భావమాశ్రితా. ఏం చెప్తున్నాడు? 4 రకాల జీవులట కృష్ణుడి దగ్గరికి రారు అని చెప్తున్నాడు. వాళ్ళని ఏమని చెప్తున్నారు అక్కడ అంటే పాపాత్ములు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? పుణ్యాత్ములు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ సమయంలో ఈ మందులో కూర్చున్న వాళ్ళు అందరూ పాపాత్ముల పుణ్యాత్ముల? ఇప్పుడు అందరూ కూర్చున్నా కదా ఆదివారం కదా, ఆదివారం పాపం ఎక్కువ చేసే అవకాశం ఉంది కదా. సాధారణంగా బయట ఏం చేస్తారు? ఆదివారం అంటే ఉదయాన్నే 5-6 లేచి మటన్ కొట్టు ముందో చికెన్ కొట్టు ముందో కూర్చుని ఎదురు చూస్తుంటారు, ఫ్రెష్ మీట్ దొరుకుతుందా లేదా అని. అది మానేసి ఇక్కడ కూర్చున్నారంటే పాపాన్ని వదిలేశారు కదా ఒక్కరోజు. మిగతా రోజులు అన్నట్టు నాకు తెలియదు, ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. పాత వాళ్ళది నేను చెప్పగలను కానీ కొత్త వాళ్ళ గురించి తెలియదు. కానీ ఈ ఒక్కరోజు అయితే మానేశారు. ఏం చేశారు? పుణ్యం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇక్కడ ఈ మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు. ఇలా ఈరోజు సత్సంగం ఆదివారం అన్ని ఇస్కాన్ మందిరాల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఇస్కాన్ మందిరాల్లో సత్సంగంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 4 ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికల్లో అయి ఉండొచ్చు, లేదా శుద్ధ భక్తి స్థాయితో అయి ఉండొచ్చు. ఏదో స్థాయిలో పుణ్యాత్ములుగానే మహాత్ములుగానే చెప్తుంది ఈ శ్లోకం. అదే అల్టిమేటా అంటే దాని గురించి మనం చర్చిస్తాం. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? 4 రకాలైనటువంటి దుష్కృతులు. ఇక్కడ కృతి అంటే చాలా ఉన్నతమైన కార్యం చేసేవాళ్ళు అని అర్థం. అంటే చాలా అధిక మొత్తంలో కార్యం చేసేవాళ్ళు అని అర్థం. ఇక్కడ దుష్కృతి అంటే దుర్మార్గమైనటువంటి పనులు చేసేవాళ్ళు, అంటే వాళ్ళకి పాపం పుణ్యం తేడా తెలియదు అనమాట. సుకృతి అంటే మంచి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు. మీకు అర్థమైపోతుంది కదా, మామూలుగా వ్యతిరేక పదాలు కదా, సు దు తెలిసిపోతుంది కదా. కాబట్టి ఆశ దురాశ ఇలా మనం పదాలు చూస్తే చాలా వాటిలో మనకు అర్థమవుతుంది తెలుగే అది. కాబట్టి దుష్కృతి సుకృతి అనే పదాలను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దుష్కృతులు అంటే చెడు కార్యక్రమాలు చేసేవాళ్ళు. అందులో భగవంతుడు ఏం చెప్తున్నాడు? నమాం దుష్కృతునో మూఢ అని చెప్తున్నాడు. మూఢ అంటే మూడులు అంటే ఇక్కడ రూపాల వారు భాష్యం ఇచ్చినటువంటి చూసినట్లయితే వాడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయరో వాళ్ళని మూఢులు అంటారట. అంటే ఉన్నతమైన మానవ జీవితం వచ్చింది కానీ దాని యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకునేటువంటి వాళ్ళని మూఢులు అంటారు కదా. మనం ఎవరైనా ఒక ధనం ఉంది కదా అని చాలా కాస్ట్లీ మొబైల్ ఒకటి కొన్నారనుకోండి, కానీ దాన్ని వాడడం రాదు, ఏమనాలి కదా. వాడడం వస్తే కదా దాన్ని కొనాల్సి, అంత ధనం వెచ్చించామంటే ప్రతిఫలం ఉండాలి. కొనకుండా అందరూ కొన్నా కాబట్టి నేను కూడా కొని హాల్లో ఈ షెల్ఫ్లో ఎదురుగా పెట్టేశాడు అనుకోండి, ఏమనాలి వాడిని కదా, మూఢులు అంటారు. ఇంకా ప్రభుపాల వరకు ఉదాహరణ ఇస్తారు. ఎట్లా అంటే ఒక వ్యక్తి, ఒక సైంటిస్ట్ ఉన్నాడట. అతను ఏం చేశాడంటే జీవితకాలం ఎంతో ప్రయత్నం చేసి ఒక ఆవు గురించి పరిశోధన చేశాడట. ఆవులో ఎన్ని రకాల జాతులు ఉంటాయి, ఎన్ని రకాల రంగులు ఉంటాయి, ఏ జాతి ఆవు ఏ పాలను ఇస్తుంది, దాంట్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఇవంతా చాలా రీసెర్చ్ చేశాడండి. జీవితకాలం మొత్తం రీసెర్చ్ చేసి చాలా పెద్ద చిట్టా తయారు చేశాడు. కొన్ని 100 పేజీల పుస్తకం రాశాడు. దాంట్లో ఈ రకం జాతు ఆవి పాలిస్తుంది, దీంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయి, ఈ రంగులో ఉంటుంది, మొత్తం పెద్ద చిట్టా రాశాడు. కానీ జీవితంలో ఎప్పుడూ ఆవు పాలు తాగలేదు. ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకు రీసెర్చ్ చేశారంటే దాని ద్వారా మనం లాభాన్ని పొందడం కోసం రీసెర్చ్ చేయాలి కదా. కాడుకుంటాం, అది వాడడం రాకపోతే ఇంట్లో పెట్టి ఎప్పుడు తుడుస్తూ ఉన్నాడు రోజు మొత్తం. ఇంట్లో పెట్టి రోజు శుభ్రం ఉదయం లేచినన్ని క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టి తాళం లోపల పెట్టేశాను. ఉపయోగం ఎందుకు అంటే కారు అనేది మన గమ్యాన్ని చేకూర్చడం కోసం కొంటాం. ఆ యొక్క లక్ష్యం నెరవేరలేదు అనుకోండి, కారు కొన్నా ఉపయోగం లేదు. అలాగే మానవ జీవితం కూడా, మానవ జీవితం వచ్చింది అంటే దాని లక్ష్యం వేరు. కానీ ఆ లక్ష్యం వైపు కనుక అడుగులు వేయకుండా మానవ జీవితాన్ని వృధా చేసుకున్న వాడిని మూఢులు అంటారట. అందుకే కృష్ణుడు చెప్పిన నమాం దుష్కృతునో మూఢాహ.
తర్వాత పదం నరాధమ, అంటే నరులలో అధముడు. అంటే మానవ జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోకపోవడం వేరు. ఇంకొకటి ఏంటంటే అదే వ్యక్తి ఇంకా పాపం పుణ్యం ధర్మం అనే విషయాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం. అందుకే మనం ఆ పదంలోనే అర్థం వచ్చేసింది కదా, నర అధములు. అంటే నరులు అంటే మనుషులు, మనుషులలో అధములు అంటే చాలా లో గ్రేడ్ అనమాట, తక్కువ జాతి, తక్కువ తరగతి వాళ్ళు. తక్కువ తరగతులు అంటే మనం మళ్ళీ ఇక్కడ నేనేం కుల గణన చెప్పట్లేదు కదా, కులాల గణన కాదు, అది భగవద్గీత అంగీకరించట్లేదు. ఎవరైతే ఆ మానవ జీవితాన్ని తెలుసుకుని కూడా, మానవ జీవితాన్ని స్వీకరించిన తర్వాత కూడా ధర్మం అధర్మం పాపం పుణ్యం ఇలాంటి విషయాల గురించి చర్చించకుండా, అలాంటి విషయాలు తెలియకుండా శాస్త్రంకి అనుగుణంగా పనిచేయకుండా ఉండే వాళ్ళని ఏమంటారంటే నరాధములు అంటారు. ఇంకా తర్వాత మాయాపహృత జ్ఞాన, అంటే వీళ్ళు జ్ఞానులు, అంటే చాలా ఉన్నతమైన తెలివితేటలు ఉంటాయి, బుద్ధిమంతులు బాగా. ఉదాహరణకి మన సైంటిస్టులు ఉంటారు కదా, మన సైంటిస్టులు చూసామనుకోండి, సాధారణ విషయం కాదు. ఒక వ్యక్తి ఏదన్నా కనిపెట్టాలి అంటే అది ఎంతో జ్ఞానం ఉంటే కానీ, ఎంతో తెలివితేటలు ఉంటే కానీ పని చేయలేరు. వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ ఏమైందట, ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మాయాపహృత జ్ఞానం. అంటే ఇక్కడ ఏమైంది, వాళ్ళ యొక్క జ్ఞానం మాయ చేత కప్పబడి ఉన్నట్టు. మాయ చేత కప్పబడి ఉండడం వల్ల ఆ జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించగలదో తెలియట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా దుష్కృతులే. అదేంటండి మరి అంత తెలివైన వాళ్ళు కదా, అంత ఇంజనీరింగ్ చేశారు, ఎనలిటికల్ ఇంజనీర్ అంటారు, లేదా సివిల్ ఇంజనీర్ అంటారు, ఎన్నో రకాల ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎంతో కష్టపడి పనిచేసి ఇంజనీర్ అయితే మీరేంటి దుష్కృతులు అంటున్నారు? నేను అనట్లా, కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు ఏంటి దుష్కృతులు అని అంటున్నాడు? అంత తెలివైన వాళ్ళని సైంటిస్టులు దుష్కృతులు అంటారేంటి కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అన్నాడండి కృష్ణుడు అక్కడ. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో భౌతికమైన సౌఖ్యాలను పొందడం కోసము, ఇక్కడే ఉండిపోవడం కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళు యొక్క పరిశోధన చేస్తూ ఉంటారు. అంటే మానవ జీవితం యొక్క లక్ష్యం అది కాదనమాట కదా. మానవ జీవితం యొక్క లక్ష్యం ఒక మొబైల్ని కనిపెట్టడము, ఒక టీవీని కనిపెట్టడము, లేకపోతే స్పుట్నిక్ వేసుకుని చంద్రమండలానికి వెళ్ళడము కదా, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఇది కాదు కదా మానవ జీవిత లక్ష్యం. అది కాదు. లక్ష్యంలో భాగంగా వీటిని ఉపయోగించవచ్చు, అది తప్పు కాదు, కానీ లక్ష్యమే అది కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే చాలా వాళ్ళకు ఉన్నటువంటి అత్యద్భుతమైన తెలివితేటలతో ఈ భౌతిక ప్రపంచంలోని జీవుడు ఏ విధంగా ఉండిపోవాలో దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడే సర్దుబాట్లు చేస్తుంటాడు అనమాట కదా. అందుకే మనం చూస్తాం 2G, 3G, 4G, 5G, రేపు 6G రాబోతుంది. అంటే ఇక్కడ సర్దుబాట్లు చేస్తూ ఉన్నాడు అనమాట. దానివల్ల మానవ జీవితం యొక్క లక్ష్యం నెరవేరదు. కాబట్టి అంత తెలివైన వాళ్ళని కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు, దుష్కృతునులు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క జ్ఞానం ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయ చేత కప్పబడిపోయింది. తర్వాత ఆసురిం, అంటే అసురులు అని చెప్తున్నారు. అసురులు అంటే ఇక్కడ నాస్తికులు కదా, భగవంతుడి పట్ల అసూయ కలిగినటువంటి వాళ్ళు, ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళని ఏమన్నారు ఇక్కడ, అసురులు అని చెప్తున్నారు. మనం చూడొచ్చు శాస్త్రంలో చాలామంది యొక్క అసురుల యొక్క ఉదాహరణ చూడొచ్చు కదా, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, శక్తిమంతులు, జ్ఞానవంతులు, కానీ అసురులుగా చెప్పబడ్డారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఈర్ష్యాభావాన్ని కలిగి ఉన్నారు, నాస్తికత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడ దుష్కృతులుగా చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇలాంటి 4 రకాల జనులు నా దగ్గరికి రారు అని చెప్తున్నాడు. ఇంకా ఈ శ్లోకంలో చూసినట్లయితే 4 రకాల జనులు నా దగ్గరికి వస్తారట. అదే చెప్తున్నాను ఇక్కడ, చతుర్విధ భజంతేమం. చతుర్విధ అంటే 4 రకాల జనులు, చతుర్విధ భజంతేమం. భజన అంటే సాధారణ అవగాహన ఏంటి, ఎక్కడ గుళ్ళో ఏదైనా ఉత్సవం జరిగితే కరతాలు అవి చేస్తుంటారు, భజన పెట్టుకున్నామండి ఇంట్లో, లేకపోతే గుళ్ళో భజన జరుగుతుందని చెప్తుంటారు. కానీ భజన అనే పదానికి నిజమైన అర్థం ఏంటంటే సేవ చేయడము. భజ అనే ధాతువు నుంచి వస్తుందన్నమాట. అంటే భజ అంటే సేవించడం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అలాంటి 4 రకాల జనులు నన్ను సేవిస్తారు, నా సేవలో నిమగ్నం అవ్వడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. 4 ఎవరంటే ఇక్కడ చూసాం కదా, ఆర్తో అర్థాతి. ఆర్తులు అంటే ఎవరు? ఆర్తులు అంటే దుఃఖాలలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆర్తులు అంటారు కదా. ఆర్తనాదాలు చేశారండి అంటారు కదా. ఎక్కడో బిల్డింగ్ తగలబడిపోయింది, అక్కడ ఉన్న లోపల జనులు అందరూ కూడా ఆర్తనాదాలు చేశారు, విన్నాం కదా మనం న్యూస్లో వస్తుంది.
ఆర్ధ అంటే అదే ఏంటంటే దుఃఖాలు ఉన్నటువంటి వాళ్ళని ఆర్తులు అంటారు. వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి వస్తారట. అలా ఎవరైతే కష్టాల్లో దుఃఖాల్లో ఉన్న వాళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారో వాళ్ళని పుణ్యాత్ములుగా చెప్తున్నారు, మహాత్ములుగా చెప్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఏదో పరిస్థితుల్లో వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చారు కాబట్టి. మనం చూస్తాం తిరుపతి వెళ్తుంటారు చాలామంది కదా. మనం తిరుపతి వెళ్ళి చూసిన లక్షల మంది జనాలు ఉంటారు, క్యూ లైన్లో ఉంటారు. 24 hours 36 hours 48 గంటలు 8 గంటలు పడుతుందని చెప్పి అనౌన్స్ చేస్తుంటారు. లక్షల్లో జనాలు ఉంటారు. ఎక్కువ శాతం మంది దాంట్లో ఎవరు ఉంటారు? ఆర్తులు ఉంటారు, లేదా అర్థాతులు ఉంటారు. అంటే ఎక్కువ శాతం దుఃఖాల్లో ఉన్న వాళ్ళు ఏదో విధంగా నాకు ఈ దుఃఖం నుంచి బయటపడవేంటి ఏడుకొండల వాడంతా కొలుస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ శాతం అందుకే వెళ్తుంటారు మందిరానికి కదా. అందుకే అక్కడికి వెళ్తే చూడండి, మనం చెప్తారు ఆపద మొక్కుల వాడా గోవింద గోవింద, అంటే మా యొక్క ఆపదలను తొలగించేవాడు గోవిందుడు అని అక్కడ స్లోగన్స్ చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు అందరూ. అంటే ఎక్కువ శాతం ఎలా ఉంటారు అక్కడ మనం చూస్తే అర్థమవుతుందో ఎంత గంభీరంగా అడుస్తున్నాడంటే ఏదో పెద్ద దుఃఖంలో ఉన్నాడని అర్థం కదా. భక్తులు మాత్రం ఏం చేస్తారు, అలా వాళ్ళతో పాటు అడుస్తుండే కానీ ప్రశాంతంగా జపం చేస్తుంటారు. దర్శనానికి వెళ్ళే సమయంలో ఎంత సమయం ఉంటే అంత సమయం జపం చేస్తుంటారు ప్రశాంతంగా. కానీ మనం చూడొచ్చు చాలామంది గట్టిగా అరుస్తుంటారు అన్నమాట భగవంతుని చూసేటప్పుడు. ఇదంతా యాక్చువల్గా మంచిదే, అదే భగవంతుడు చెప్తున్నాడు, వాళ్ళు మహాత్ములే. కాబట్టి ఈ జనాలకి సరైన అవగాహన లేకపోవడం వల్ల, అవగాహన లోపం వల్ల వాళ్ళు భగవంతునికి ఈ భౌతికమైన దుఃఖాలను తీసివేయడం కోసం, దాని నుంచి బయటపడవేయడం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్తారట కదా. ఉదాహరణకి ఎవరైనా చర్చికి వెళ్ళారనుకోండి, ప్రభుపాలో చెప్తారు చర్చికి వెళ్ళాలి ఏం కోరుకుంటారంటే, ఓ లార్డ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్, అంటే రోజువారీ రొట్టె ముక్కని ఇవ్వమని చెప్పి కోరుకుంటారట యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి. ఒక స్థాయిలో భగవంతుని గుర్తించి ఆహారం ఇవ్వమని చెప్పుకోవడం మంచిదే, కానీ భగవంతుని అది కాదు కోరుకోవచ్చు. ఎందుకంటే అందరినీ పోషించేది భగవంతుడే, అందరికీ పోషకుడు ఆయనే. అది మనం కోరుకున్నా కోరుకోకపోయినా కూడా జరుగుతుంది. అది ఆ తెలివి ఉండాలన్నమాట. దాన్నే ఏమంటారు, జ్ఞానులు అంటారు. తర్వాతి పదం ఏంటి, జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే ఏదో తెలుసుకోవాలని కోరిక. అంటే ఉదాహరణకి శాస్త్రాలు చెప్పిన అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధ అంటే కాబట్టి అనం, కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి అంటే అర్థం ఏంటి, ఈ మానవ శరీరం వచ్చింది కాబట్టి ఏం తెలుసుకోవాలి, ఈ మానవ శరీరం వచ్చింది కాబట్టి నేనెవరు, ఈ శరీరం ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడికి నాకు మధ్య సంబంధం ఏమిటి, ఎందుకు నేను పుడుతున్నాను, చనిపోతున్నాను, వృద్ధాప్యం వస్తుంది, జబ్బులు చేస్తున్నాయి, ఈ జన్మ మృత్యు జరావ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు దుఃఖాలకు లోనవుతున్నాను, ఎంతో ప్రయత్నం చేస్తుంటే ఫలితం రావట్లేదు, ఇవన్నీ ఈ రకరకాల ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అనే ప్రశ్న రావాలట. అలా వచ్చిన వాళ్ళని ఏమంటారు, జిజ్ఞాసు అంటారు. ఇంకా జ్ఞాని అంటే ఇది టాప్ మోస్ట్ అన్నమాట. ఈ ఉన్న 3 తరగతుల కన్నా ఉన్నతమైనది ఏంటంటే జ్ఞాని. అంటే వాళ్ళు ఇవన్నీ విషయాలు తెలుస్తాయి, భగవంతుడు అన్నింటినీ నియంత్రించేవాడు కాబట్టి అతనికి మనం శరణాగతి పొందాలి, ఆయనకి పూజించాలి, ఆయనకి సేవ చేయాలని అనుకుంటారు. వాళ్ళు ఈ భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళని జ్ఞానులు అంటారు. ఇక్కడ శాస్త్రాల్లో ఈ 4 రకాల జనులు ఎవరైతే ఉన్నారో వాటికి ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి. రూపాలు వారు చెప్తున్నారు. మొదటిది ఏం చెప్పాం మనం, ఆర్తులు అని చెప్పాం. ఆర్తులు అంటే దుఃఖాల్లో ఉంటుంది వాళ్ళు. దానికి ఉదాహరణగా ఇక్కడ మనం గజేంద్రుని గురించి తెలుసుకోవచ్చు. అంటే గజేంద్రుడి ద్వారా గజేంద్ర మోక్షం అనే వృత్తాంతం నుంచి మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు కదా. గజేంద్రుడు ఎలా ఉన్నాడు, పరిస్థితి ఏమిటి, ఆయన దుఃఖంలో ఉన్నాడు, చాలా తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు. 1000 సంవత్సరాలు గజేంద్రుడికి ముసలికి యుద్ధం జరుగుతుందట. ముసలి ఎక్కడ ఉంది, నీటిలో ఉంది, గజము నేలపైన ఉంది. కాబట్టి ఈ ముసలి నీటిలో ఉన్నంతసేపు కూడా చాలా బలంగా ఉంటుంది కదా. కాబట్టి ఆ బలం వల్ల ఏమవుతుంది, ఎన్నో సంవత్సరాల ఇద్దరికి యుద్ధం జరిగిన తర్వాత ఇంకా గజము క్షీణించిపోతూ ఉంటుందన్నమాట. క్షీణించిపోయి ఇంకా మరణం ఆసన్న సమయానికి ఏం చేస్తున్నాడు గజేంద్రుడు, వెంటనే భగవంతుడికి ప్రార్థించాడు, నన్ను కాపాడమని ప్రార్థిస్తాడు. ఎప్పుడైతే భగవంతుడికి ప్రార్థిస్తాడో వెంటనే భగవంతుడు విష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఎలాగా, గరుడ వాహనంపై వస్తాడు.
అతను వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవికి ఇతర భక్తులకి ఎవరికి చెప్పడంట, వెంటనే వచ్చేస్తాడట. ఈవెన్ గరుడు యొక్క వేగం ఎంత వేగమైంది, చాలా కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తాడు గరుడు. కానీ ఆ వేగం సరిపోదని భగవంతుడట ఆ గరుడిని చేత్తో పట్టుకుని వచ్చేస్తున్నాడట. ఎందుకు? గజేంద్రుని రక్షించడం కోసం. కాబట్టి ఆపదలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గజేంద్రుడి ద్వారా మనం ఉదాహరణ తెలుసుకోవచ్చు అనమాట. గజేంద్రుడి యొక్క ఉదాహరణ ద్వారా మనం ఈ ఆర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉదాహరణ మనం తీసుకోవచ్చు అనమాట. భౌతిక ప్రపంచం అలాగే ఉంది కదా. భౌతిక ప్రపంచంలో ఎక్కువ శాతం ముసలిలే కనిపిస్తుంటాయి కదా. వెనక్కి దుఃఖాలలో లాగుతూ ఉంటారు అందరూ. ఏ విధంగా గజేంద్రుడిని ముసలి లాగుతుందో కాలు పట్టుకుని, ఆ విధంగా జనులందరూ కూడా మిగతా జనులందరినీ కూడా దుఃఖాలలో లాగుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం సమాజంలో చూసేవాళ్ళందరూ కూడా భక్తులు కానట్లయితే ముసళ్ళతో పోలుస్తున్నారండి ప్రభుపాద గారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా భౌతిక ప్రపంచంలోకి లాగుతూ ఉన్నారు. మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఇంద్రియ భోగం చేద్దాం కదా, మద్యపానం స్వీకరిద్దాం కదా. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది, పేకట అడుగుదాం, కోడి పందులు ఆడదాం, లాగుతూ ఉంటారు. ఎవరైనా సంక్రాంతి వస్తుంది మందిరానికి వెళ్దాం లేదా భగవంతుని దర్శనం చేసుకుందాం, అక్కడ శ్రవణం చేద్దాం అని అంటారు ఎవరన్నా? మీ మిత్రులు కానీ ఎక్కడైనా చూసారా? మీ చిన్నతనం నుంచి మీరు వెళ్ళిన స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ మిత్రులు కానీ ఎవరైనా మీ టీచర్లు కానీ కదా ఎవరైనా ఈ విషయాన్ని ఎప్పుడైనా చెప్పారా? చెప్పరు. బాగా చదవాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి. ఇదంతా దేనికి దారితీస్తున్నాడు? దుఃఖానికి దారితీస్తుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం. భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలతో కూడుకున్నటువంటిది, తర్వాత తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. కానీ ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో సర్దుబాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో మన సొంత తల్లిదండ్రులు అయి ఉండొచ్చు కదా, మన తాత అయి ఉండొచ్చు, మన మామ అయి ఉండొచ్చు, లేకపోతే మిత్రులు అయి ఉండొచ్చు, టీచర్స్ అయి ఉండొచ్చు, మనం ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో సర్దుబాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఆప్తమిత్రులు కాదు. ఆప్తమిత్రులు ఎవరు అంటే భగవంతుడి యొక్క భక్తులు. కాబట్టి ఇక్కడ గజేంద్రుడు ఏం చేస్తాడంటే కోరుకున్నాడు నన్ను కాపాడమని. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమవుతాడో ఆయన ఏమన్నాడు? భగవంతుని ఎప్పుడైతే దర్శనం చేసుకుంటాడో వెంటనే ఆయన ఏమంటాడు? అయ్యో నేను ఈ భౌతిక శరీరం కోసం ప్రార్థించాను నేను, కానీ ఈ భౌతిక శరీరం తాత్కాలికమైనది అంటే వెంటనే రిలీజ్ అవుతాడు. ఎప్పుడైతే భగవంతుని సాక్షాత్కారం పొందుతాడో అతను వెంటనే రిలీజ్ అవుతాడు అన్నమాట. నేను భౌతిక శరీరం కోసం కోరుకున్నాను భగవంతుని, కానీ ఇది కాదు కదా కోరుకోవాల్సింది అని చెప్తాడు అన్నమాట. తర్వాత అర్ధార్థి అంటే ధనార్జన చేయడము లేదా సంపదను పెంచుకోవడం కోసము మన భౌతికమైన అవసరాలను తీర్చుకునే వారిని ఏమంటారు? అర్ధార్థి అంటారు. కాబట్టి అర్ధార్థికి శాస్త్రంలో చెప్పినటువంటి ఉదాహరణ ఎవరంటే ధ్రువ మహారాజు. ధ్రువుడు ఆయన వయసు 5 సంవత్సరాల వయసు. 5 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేస్తారంటే తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడి యొక్క వడిలో కూర్చోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఉత్తానపాదుడికి 2 భార్యలు ఉంటారు, సురుచి, సునీతి అని. సురుచి ఏం చేస్తుందంటే తన సవతి తల్లి అనమాట, సురుచి పేరు. సురుచి ఏం చేస్తుందంటే నువ్వు నీ తండ్రి వడిలో కూర్చోవడానికి అర్హత లేదు నీకు, ఎందుకంటే నువ్వు ఈ ఉత్తానపాదుడికి సురుచి అంటే బాగా ఇష్టం అనమాట, ఆ భార్య అంటే ఇష్టం. కాబట్టి నువ్వు నీ తండ్రి వడిలో కూర్చోవడానికి అర్హత లేదు, ఎందుకంటే నువ్వు నా గర్భం నుంచి రాలేదు కాబట్టి నీకు అర్హత లేదు. నువ్వు ఈ జన్మలో అంటే వచ్చే జన్మలో కనుక నువ్వు నా గర్భంలో ఆల్చి నా గర్భం నుంచి జన్మించినట్లయితే నువ్వు అప్పుడు నీ తండ్రి ఒడిలో కూర్చోవడానికి అవకాశం దొరుకుతుందని చెప్తాను. కాబట్టి ఈ విషయాన్ని చూసుకుని అతనికి చాలా కోపము, బాధ వస్తుంది అనమాట. ఎవరికి? ధ్రువుడికి చాలా బాధ కలుగుతుంది. వెళ్ళి తన తల్లి అయినటువంటి సునీతికి చెప్తున్నాను. సునీతికి చెప్తాడు, ఇలా జరిగింది, నన్ను అవమానం చేశారు, నాకు చాలా దుఃఖంగా ఉంది. కాబట్టి నేను నా తండ్రికైనా ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని నేను పొందాలి, అందుకని ఉన్నతమైన లోకం నాకు కావాలని కోరుకుంటాడు. ఎప్పుడు? ఆయన 5 సంవత్సరాల వయసులో కోరిక ఉంది, భౌతికమైన కోరిక ఉంది. ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం తల్లి దగ్గరికి వెళ్తే తల్లి ఏం చెప్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి సాధారణ జనులలాగా నువ్వు వెళ్ళి బాగా కష్టపడు కదా, నువ్వు 5 సంవత్సరాల వయసు, ఇంకో 15 సంవత్సరాలు చదివినట్లయితే ఇంజనీర్ అవుతావు, వెంటనే నీకు జాబ్ వస్తుంది, నేను మంచిగా డబ్బులు సంపాదించు, మీ తమ్ముడి కన్నా బాగా ఉత్తీర్ణుడు అవ్వచ్చు, మీ తమ్ముడి కన్నా బాగా సంపాదించవచ్చు కదా, భౌతిక ప్రపంచంలో బాగా సెటిల్ అవ్వచ్చు, నేను అందరూ కీర్తిస్తారని చెప్పట్లా. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఈవెన్ తల్లిదండ్రులు కూడా అదే చెప్తారు, గురువు కూడా అదే చెప్తున్నారు. ఏ గురువు? మన స్కూల్లో గురువు కదా, ఆధ్యాత్మిక నామమాత్రపు ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా. ఉదాహరణకి వివేకానంద ఏం చెప్తాడు? ఎరేజ్ ఏవో హెవేక్ అంటాడు కదా, లేవండి, దృఢంగా ఉండండి, దేహాన్ని పెంచుకోండి, బాగా కష్టపడండి, బాగా సంపాదించని చెప్తారు. అది జనాలు నమ్ముతుంటారు. కానీ ఇక్కడ తల్లి అయినటువంటి
సునీతి కదా. సునీతి అంటే తల్లి, అంటే మొదటి గురువు. ఒక వ్యక్తికి, ఒక శిష్యుడికి, ఒక పిల్లవాడికి మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి. సునీతి ఏం చెప్తుంది? నేను విన్నాను నాయన, ఒక రకరకాల ఆచార్యుల దగ్గర నుంచి, తపస్సుల దగ్గర నుంచి విన్నాను, నువ్వు కృష్ణుడి దగ్గర శరణాగతి పొంది కృష్ణుడి కోసం తపస్సు చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్తుంది. అని ఎంతమంది చెప్తారు? ఎవరైనా చెప్తారా? ఓని భౌతికమైన కోరిక అనుకోండి, ఎవరన్నా ఇలా భగవంతుడికి శరణాగతి పొందు, భగవద్గీత చదువు, నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? అది భౌతికమైన కోరిక అనుకోండి కొన్ని ఏదో ఒక స్థాయిలో, కానీ దాన్ని అయినా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరూ చెప్పరు. ఏ భౌతికమైన సమస్యకైనా భౌతికమైన పరిష్కారం ఇస్తారు తప్ప ఆధ్యాత్మిక పరిష్కారం ఎవరెవరు. కానీ ఏ విధమైన సమస్యకైనా పరిష్కారం దొరికేది ఆధ్యాత్మికంగానే, భౌతికంగా మాత్రం పరిష్కారం దొరకదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ధ్రువుడు ఆ తల్లి దగ్గర నుంచి విన్నాడో అతను వెంటనే తపస్సు చేయడానికి ప్రయాణం అయిపోతాడు. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాడు. భాగవతంలో మనం చూడొచ్చు, చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. మొదటి కొన్ని నెలలు ఘన పదార్థాలు తీసుకుంటాడు, తర్వాత కొన్ని నెలలు ఫ్రూట్స్ మాత్రమే తింటాడు, తర్వాత ద్రవ పదార్థాలు స్వీకరిస్తాడు, తర్వాత వాయు భక్షణం చేస్తాడు, తర్వాత వాయుని కూడా ఆపేస్తాడు. అంత ఘోరమైన తపస్సు చేస్తాడు. దీనికి ముందు ఏం జరుగుతుంది? ఇది వెళ్ళే మార్గంలో నారదుడు కనిపిస్తాడు. నారదుడు చెప్తాడు, ఇదేంటి నాయన, నువ్వు 5 సంవత్సరాల పిల్లవాడు, నువ్వు ఎందుకు ఇంత కష్టపడి దీనికోసం నువ్వు తపస్సు చేస్తావు, ఇంకా వయసు ఉంది, చాలా సమయం ఉంది ఉతినే. ఎందుకంటే నారదుడు ఆ స్థాయిలో లేడు. మనం అనుకోవచ్చు నారదుడు ఎలా చెప్తున్నాడు. కాదు. నారదుడు ఏం చేస్తున్నాడు? పరీక్ష చేస్తున్నాడు. ఈ పిల్లవాడు అంతవరకు నిలబడగలడు, చూద్దామని పరీక్ష చేయడం కోసం ప్రశ్నిస్తాడు అనమాట. అదే ఇప్పుడు మనం పిల్లవాళ్ళని లాగుతున్నాం కదా, ఎవరైనా పిల్లవాడికి భగవద్గీత ఇచ్చాము, అన్నీ తల్లిదండ్రులు వచ్చి లాగుతారు. అప్పుడే ఎందుకండి వాడికి, ఇంకా బోల్డ్ వయసు ఉంది కదా, ఇంకా బోల్డ్ వయసు ఉంది, చదవాలి, ఉద్యోగం చేయాలి, రిటైర్మెంట్ టైంలో అప్పుడు చదువుతాడులేండి, ఇప్పుడు వద్దులేండి అని చెప్తుంటారు. పోనీ నువ్వు రిటైర్ అయ్యావు కదా, నువ్వు తీసుకో అంటే, లేదండి నాకు సమయం లేదండి, నా పిల్లలకి పెళ్ళి చేయాలి, మన మనవాళ్ళకి పెళ్లి చేయాలి, నా ముని మనవాళ్ళకి పెళ్లి చేయాలి, అప్పుడు చదువుతాను కదా. మనం ఎవరైనా చెప్పామనుకోండి, ముసలి వాళ్ళు ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి భగవద్గీత ఇచ్చామనుకోండి, ఏమంటారు? అమ్మ నువ్వు మీ మనవాళ్ళకి చదవడం టైం లేదా అన్నావు కదా, ఇంకా వయసు ఉంది అన్నావు కదా, పో నువ్వు చదువు. లేదండి కళ్ళు కనపడవు, చదవడం కష్టం, ఏదో కారణాలు చెప్తున్నారు. ఎందుకంటే జీవితం మొత్తం చివరి శ్వాస దాకా దాని గురించి ఆలోచిస్తుంటారు, భౌతికమైన వ్యవహారం. కాబట్టి ఇక్కడ నారదుడు పరీక్ష చేయడం కోసం అడుగుతూ ఉంటాడు, కానీ ధ్రువుడు మాత్రం చాలా కృతనిశ్చయంతో ఉన్నాడు. ఖచ్చితంగా నేను అంత చూడాల్సింది, నేను భగవంతుడిని సాక్షాత్కారం పొందవలసిందే అనుకుని ఆ కృతనిశ్చయంతో ఆయన ఘోరమైన తపస్సు చేస్తాడు. భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత భగవంతుని ఎప్పుడైతే చూస్తాడో వెంటనే ధ్రువుడు ఏం చేస్తాడు? స్వామిన్ కృతానేది వరం నయ ఆచేత్ అంటాడు. అంటే నేను గాజు పెంకుల కోసం వచ్చాను ఇక్కడికి, కానీ నాకు వజ్రం దొరికింది అంటాడు. ఎవరిని చూసి? భగవంతుని చూసి. భగవంతుడు వజ్రం లాంటివాడు. కానీ ధ్రువుడు ఏమంటున్నాడు? నేను గాజు పెంకుల కోసం వచ్చాను, కానీ నాకు వజ్రం దొరికింది, కాబట్టి నాకు ఏ విధమైన కోరిక అవసరం లేదు, నాకు ఏ విధమైన భౌతికమైన అవసరం లేదు, ఎప్పుడైతే నేను చూశానో నాకు అది చాలని చెప్తాను. కానీ భగవంతుడు మళ్ళీ ఆయన కోరిక తీరుస్తాడు అనుకోండి, ఆయన కోసం ధ్రువలోకం అనే ఒక ప్రత్యేకమైన లోకాన్ని సృష్టిస్తాడు. ధ్రువుడు ఏం కోరుకున్నాడు? నా పితామహుడు అంటే తాత ఎవరైతే ఉన్నారో, తాత ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి కన్నా ఉన్నతమైనటువంటి లోకం కావాలని కోరుకున్నాడు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? లేదు, నీకు అర్హత ఉంది కాబట్టి నువ్వు ఎంతకాలం కావాలితే అంతకాలాన్ని నువ్వు ఆ రాజ్యాన్ని పరిపాలించి ఎప్పుడైతే తిరిగి నా ధామానికి రావాలనుకున్నా అప్పుడు నువ్వు వచ్చేయచ్చు. అభయహస్తం ఇచ్చాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు? ఈ ధ్రువలోకం ఏదైతే ఉందో అది బ్రహ్మలోకం కన్నా పైన ఉంటుందట. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నశించిపోతుందో, ప్రళయం జరిగి అప్పుడు కూడా ఆ ధ్రువలోకం నశించిపోతుంది. అంత ఉన్నతమైనటువంటి లోకాన్ని భగవంతుడు ఆ ధ్రువుడి కోసం సృష్టించి ఇస్తాడనమాట. కానీ ధ్రువుడు మాత్రం నాకు ఈ భౌతికమైన కోరిక వద్దని చెప్తాడు. తర్వాత జిజ్ఞాసు అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి అదాతో బ్రహ్మ జిజ్ఞాస. దానికి ఉదాహరణగా మనం సౌనికాది ఋషులుగా చూసుకోవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు, ఈ భాగవతం అక్కడి నుంచే మొదలవుతుంది కదా. సౌనికాది ఋషులు వాళ్ళు ఏం చేస్తారు? గంగా నది తటంలో నది ఒడ్డున సమావేశమయ్యి సూతగోస్వామి ద్వారా ఈ భాగవతాన్ని శ్రవణం చేయడం కోసం కూర్చుని ఉంటారనమాట. అక్కడ ఒక యజ్ఞం తలపించి ఆ యజ్ఞం చేయడంలో భాగంగా సూతగోస్వామి ద్వారా ఈ బ్రహ్మ జిజ్ఞాస ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని సూతగోస్వామి ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాసను తెలుసుకునే మార్గంలో మనం ఈ సౌనకాదృశులు యొక్క ఉదాహరణ మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా జ్ఞానం తర్వాత నాలుగోది ఇక్కడ ఇచ్చినటువంటి 4వ పదం ఏంటి? జ్ఞానీచ భరతర్షభ. జ్ఞానం అంటే చతుష్కుమారులు మనం చెప్పుకోవచ్చు. చతుష్కుమారులు ఎవరు?
బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు. చాలా చిన్నపిల్లవాళ్ళు, మనం చాలామంది చూసే ఉండొచ్చు ఫోటోలు. ఇంత ఇంత చిన్నపిల్లలు ఉంటారు అన్నమాట. వాళ్ళు సనక సనందన సనాతన సనత్ కుమారుడు, నలుగురిని చతుష్కుమారుడు అంటారు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేయడం కోసం, ఈ సృష్టిలో ప్రజల్ని ప్రవేశపెట్టడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు, తన మానస రూపంలో తన మనస్సు ద్వారా నలుగురు పుత్రుల్ని ఆవిర్భవింపచేస్తాడు, ప్రవేశపెడతాడు. కానీ వాళ్ళు నలుగురు ఏం చేస్తారు, ఈ భౌతికమైన వ్యవహారం తీసుకోవడానికి ఇష్టం లేక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోకి వచ్చారో వెంటనే ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళడం కోసం నడుచుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళకి ఇంకేమీ దృష్టి లేదు. వాళ్ళు తీసుకొచ్చిన కార్యక్రమం వేరు, వీళ్ళు చేసేది వేరు. అప్పుడు బ్రహ్మదేవుడు నిరాశ పొందుతాడు, ఇదేంటి అలా అయిపోయింది. దానికన్నా ముందు శివుడిని ప్రవేశపెడతారు కదా, శివుడు ఆవిర్భవిస్తాడు. శివుడు ఏం చేస్తాడు, అది రావడంతోనే మొత్తం సృష్టి విలయం చేసేస్తాడు. ఎందుకంటే భగవంతుడు శివుడు తమో గుణానికి ప్రతీక. ఆయన ఏం చేస్తాడు, రావడంతోనే ఆయన యొక్క కార్యం ఏంటంటే సృష్టి వినాశనం. రావడంతోనే ఉన్నదాన్ని, అసలు అక్కడ ఉన్నదే చాలా తక్కువ, మొత్తం ఉన్నదాన్ని నాశనం చేయడం చూస్తాడు. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, బాబు నీ సమయం ఉంది, నువ్వు వెళ్ళి కొంతకాలం తపస్సు చేసుకోమని పంపిస్తాడు. అప్పుడు మనువులు వస్తారు, స్వయంభూమము, చాలామంది మనువులు వస్తారు. ఇలా సృష్టికామంలో మనందరం కూడా ఆ మనువు యొక్క పుత్రులు అనమాట మనందరం. అలా ఈ సృష్టి మొత్తం తయారైంది. ఈ చతుష్కుమారుడు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి తావడంతోనే వాళ్ళు ఏం చేస్తారంటే భగవద్ధామం ఎటు ఉంది, భగవంతుడు ఎటు ఉన్నాడని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు శుద్ధ భక్తులు కాదు. అంటే వాళ్ళు భగవంతుడి యొక్క నామరూప గుణల పైన ఆసక్తి ఉండదు వాళ్ళకి భగవంతుడి యొక్క నిరాకారం జ్యోతి ఏదైతే ఉందో, నిరాకారం యొక్క భగవంతుడి యొక్క అవతారం ఏదైతే ఉందో దానిపైన వాళ్ళకి ఆసక్తి ఉంటుందన్నమాట. కానీ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఈ వైకుంఠ లోకాలకి వెళ్తారో అక్కడ భగవంతుడికి నివేదన చేసినటువంటి తులసీ దళం వాసన చూడడం ద్వారా వాళ్ళు శుద్ధ భక్తులుగా మారిపోతారు. ఆ విధంగా వాళ్ళు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులుగా మారుతారని చెప్పి భాగవతంలో మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు, 4 రకాల జనులు భగవంతుడికి సేవ చేయడానికి సిద్ధపడతారు కదా. చతుర్విధ భజంతేమా, 4 రకాల జనులు నన్ను భజిస్తారు అంటే నాకు సేవ చేస్తారని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. కానీ వీళ్ళు నలుగురు కూడా శుద్ధ భక్తులు కాదు. చాలా చాలా ముఖ్యమైన విషయం అనమాట. అదే మనం చూడొచ్చు ఈ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి శుద్ధ భక్తి స్థాయికి వస్తే కానీ ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడలేరు అనమాట. అంటే మహాత్ములు వేరు, శుద్ధ భక్తులు వేరు. మహాత్ములు అంటే ఏదో స్థాయిలో భగవంతుడిని అంగీకరించి భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు, భగవంతుడు మనకి ఇక్కడ దీని నుంచి బయటపడవేస్తాడు అనే కోరికలతో, అంటే భౌతికమైన కోరికలతో భగవంతుడిని అర్చించడం వేరు. అది ఏమంటారు, దాన్ని సుకృతులు అంటారు, అంటే మహాత్ములు అంటారు. అది వేరు. దానికన్నా ఉన్నతమైనది ఏంటంటే శుద్ధ భక్తి. అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, అన్యాభిలాషిత శూన్యం. వేరే అభిలాష ఏముండదట. ఏముంటుంది, అనుకూల్యైన కృష్ణానుశీలనం, భక్తి ఉత్తమ అన్నారు. భక్తి ఉత్తమ అంటే ఉత్తమమైన భక్తి అంటే అర్థం ఏంటి అంటే అన్య అభిలాషిత శూన్యం. సంస్కృత పదం కానీ తెలుగులో అర్థమైపోతుంది కదా. అన్య అంటే అన్యమైనది లేదు. ఏమి, దేనికి అన్యమైనది లేదు, అభిలాష అంటే కోరిక, అన్యమైన అభిలాష లేదు. దేనికి అన్యమైన అభిలాష లేదంటే కృష్ణుడికి అన్యమైనది లేదు. అంటే అర్థం ఏంటి, భౌతిక ప్రపంచంలో భోగించాలనే కోరిక లేదు. అలాంటి జ్ఞానాన్ని ఏమంటారట, శుద్ధ భక్తి అంటారు. అదే చెప్తున్నారు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. అలాంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని శుద్ధ భక్తి అని చెప్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జీవి యొక్క సహజ స్వభావం ఏంటో అర్థం చేసుకోవాలన్నమాట కదా. మహాత్మా అంటే మంచిగా ఉండడం వేరు, నిజమైన స్వభావం తెలుసుకోవడం వేరు. ఉదాహరణకి పంచదార ఎలా ఉండాలి, తీగా ఉండాలి, చింతపండు పులుపుగా ఉండాలి. అవి వాటి యొక్క ధర్మాన్ని నిలుపుకోలేదు అనుకోండి, పంచదార అంటామా కదా. పంచదార ఉప్పగా ఉందనుకోండి, ఏమని పిలుస్తాం, ఉప్పు అని పిలుస్తాం. రెండు తెల్లగానే ఉంటాయి, అప్పుడు పంచదార అన్నం కదా. అలాగే జీవికి రకరకాల కోరికలు ఉన్నాయి, కానీ అతను నిజమైన ధర్మంలో నిలబడలేదనుకోండి, అతన్ని భక్తుడు అని చెప్పలేం కదా. పుణ్యాత్ముడు అని చెప్పచ్చు, కానీ శుద్ధ భక్తుడు అని చెప్పలేం. ఎందుకంటే జీవి యొక్క నిజమైన స్థితి ఏంటి అంటే జీవేర స్వరూపే నిత్య కృష్ణదాసు. అంటే జీవి యొక్క సహజ స్వభావం ఏంటి అంటే భగవంతుడి యొక్క సేవకుడిగా ఉండడం, నిత్యమైన సేవకుడిగా ఉండడం. అది భగవంతుడి యొక్క జీవి యొక్క సహజ స్వభావం.
అది లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ లక్షణాలు లేవు కాబట్టి మనం శుద్ధభక్తులుగా చెప్పుకోవడానికి లేదు. అప్పుడు మళ్ళీ ఈ ఈ తెగలోకి వస్తారు. కొంచెం కొంచెం తీపి ఉంది, కొంచెం పులుపు ఉంది కదా, కొంచెం కొంచెం ఉప్పుగా ఉంది, కొంచెం తీపిగా ఉంది. అప్పుడు సందేహం వస్తుంది, ఇది పంచదార ఉప్పా కదా. చాలామంది భౌతిక ప్రపంచంలో జీవుల యొక్క పరిస్థితి ఏంటంటే ఇదే డౌట్ అనమాట. ఏంటి, నేను భక్తున్నా కాదా, నేను శుద్ధ భక్తున్నా లేకపోతే భౌతికమైన కోరికల కోసం వెళ్తున్నానా? అది టెస్ట్ చేయడం చాలా కష్టం అనమాట. అందుకే ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడు అంటే, భగవంతుడు స్వాంశ విభిన్న అంశ అనే 2 విస్తరణలుగా వస్తాడనమాట. ఆయన యొక్క విస్తరణలు 2 రకాలుగా ఉంటాయి. ఎలాగా? స్వాంశ విభిన్నాంశ అంటారు. స్వాంశ అంటే భగవంతుడి యొక్క నేరుగా ఆయన యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవతారాలన్నింటినీ కూడా స్వాంశలో ఉంటారు. అంటే భగవంతుడు గుణావతారాలుగా రావచ్చు, లేకపోతే రకరకాల అవతారాలు రావచ్చు. ఈ అవతారాలన్నీ కూడా భగవంతుడి యొక్క స్వాంశలు. విభిన్న అంశ అంటే జీవులైనటువంటి మనం అన్నమాట. కాబట్టి విభిన్న అంశ అంటే మనం విభిన్న అంశాలను భగవంతుడు ఎందుకు తయారు చేశాడు? ఇప్పుడు భగవంతుడికి ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి. వాటన్నిటి ద్వారా భగవంతుడు ఆనందాన్ని పొందగలడు. అసలు భగవంతుడికి అవతారం కూడా అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు అతను ఆత్మారాముడు అనమాట. అంటే అతను తనగానే ఆనందాన్ని పొందగలడు. ఆయన ఆనందానికి ఎవరు ఆనందాన్ని ఇవ్వనవలసిన అవసరం లేదనమాట. అందుకే భగవంతుని ఏమంటారు? ఆత్మారాముడు అంటారు. ఆయనకి ఎవరి వల్ల ఆయనకి ఏదో మనం ప్రసాదాన్ని నివేదన చేస్తున్నాం, భోగా పెడుతున్నాం కాబట్టి ఆయనకు అడుగు ఉంటుంది. జీవులందరూ భక్తిలో సేవలో పాల్గొన్నా కాబట్టి ఆయన ఆనందాన్ని పొందుతున్నారు కదా. అందరూ జపం చేస్తున్నారు, భగవంతుడికి ఆనందం వస్తుంది. ఇది కాదు, భగవంతుడికి ఏమీ అవసరం లేదు. ఇవన్నీ ఎవరికి కావాలి? మనకి కావాలి. ఎందుకంటే మనకి ఆనందం కావాలి కాబట్టి ఆనందాన్ని పొందడం కోసం మనం భగవంతుడి ఆనందానికి ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో, దానిలో పాల్గొంటామో, అప్పుడు మనం దివ్యమైన ఆనందాన్ని పొందుతాం కదా. అందుకే జీవి ఎవరైనా కూడా దేనికోసం ప్రయత్నం చేస్తున్నారండి? ఎవరైనా భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి దేనికోసం ప్రయత్నం చేస్తారు? ఆనందంగా ఉండడం కోసం కదా. ఆనందంగా ఉండడం కోసమే. లేదంటే ఎవరు ఏ పని చేయరు. ఏదైనా దుఃఖం కలుగుతుంది, లేదంటే దీనివల్ల నీకు బాధ వస్తుందంటే ఎవరైనా కావాలని దాంట్లో ప్రయత్నం చేస్తారు? ఎవరైనా ఒక వ్యక్తి బాగా కష్టపడి చదువుతూ ఉన్నాడు, నువ్వు ఎంత చదివినా నీకు మార్కులు లేరు, నీకు ర్యాంక్ రాదన్నా అనుకోండి కదా. ఎంత బాగా చదువు, నేనేం చేయి, నేను ఫెయిలే చేస్తారని చెప్పి ఖచ్చితంగా ఒక రాజపత్రం ఇచ్చారనుకోండి, ఎవరైనా చదువుతారా? చదువు. ఎందుకు చదువుతున్నారు? మంచి ర్యాంక్ రావాలి, నా ముందు వెళ్ళిన వాళ్ళు బాగా చదివారు, కష్టపడి పనిచేశారు, కాబట్టి మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చిందని అనుకుని వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీ భౌతిక ప్రపంచం ఏదైనా తీసుకోండి, ఉద్యోగం అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, వివాహం అయి ఉండొచ్చు కదా. కానీ అన్నీ కూడా భ్రమ అనమాట కదా. ఎవరో ఒక భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని చూస్తారన్నమాట. యంగ్స్టర్స్ చూస్తుంటారు. కొత్తగా వివాహమైన వాళ్ళని చూశారనుకోండి, ఎలా ఉంటుంది? చక్కగా కొత్తగా వివాహం అయింది కాబట్టి మంచి మంచి దుస్తులు ధరిస్తారు కదా, చూడడానికి కొత్తగా కనిపిస్తుంటారు, మంచి మేకప్తో ఉంటారు. మంచి మాంగారు కొత్త కారో కొత్త బండి కొనిస్తే దాని మీద అఫీషియల్గా చాలా ఆనందంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఈ యంగ్స్టర్స్ పెళ్లి కాని వాళ్ళు చూశారనుకోండి, అబ్బాయి జీవితం చాలా బాగుంది కదా, పెళ్లి చేసుకుంటే చాలా ఆనందాన్ని అనుభవించవచ్చేమో, పక్కగా భోగించవచ్చు, ఎంత బాగుందో చూడండి, జంట ఎంత బాగుందో అనుకుంటారు. ఆ జంటను ఒక 5-4 సంవత్సరాల తర్వాత కలిసి చూడండి ఎలా ఉంటుందో కదా. ఏమవుతుంది? దుఃఖాలు. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, తప్పుగా అనుకోవద్దు, శాస్త్రం ఏం చెప్తుందంటే పురుషుడు మంచివాడే, స్త్రీ కూడా మంచిది, కానీ వీళ్ళిద్దరి కలయిక మంచిది కాదట. కాబట్టి అది కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అర్థమవుతుంది. వాళ్ళిద్దరిని ఎవరో ఒకరిని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడామనుకోండి, ఎలా ఉంది, మనం పెళ్ళైన కొత్తలో చూసాను, జోడి చాలా బాగుందని అనుకున్నాం, ఇప్పుడు ఎలా ఉందని అడిగితే అప్పుడు చెప్తారు కష్టాలని. ఒక్కొక్కటి వస్తుంటాయి అనమాట. చేయలేకపోతున్నాం, ఆయన పట్టించుకోరు, పిల్లల్ని చూసుకోరు, ఈవిడేమో సరిగ్గా సంపాదన లేదు, ఎన్నో కారణాలు వస్తుంటాయి. చూసించే అంటే వాళ్ళే, కానీ వ్యత్యాసం వస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఏ స్థాయిలో చూసినా కూడా నిజమైన స్వరూపం స్థాయికి వెళితే కానీ అది నిజమైన ఆనందాన్ని మనం పొందలేమన్నమాట. అలా అని మరి ఇలా కోరికలు ఉన్నవాళ్ళు ఏం చేయాలండి అంటే, మంచిదే, ఒక స్థాయిలో భగవంతునికి అంగీకరించి భగవత్ సేవలో నిమగ్నం కావడం, భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవడం, భగవంతుని కోరుకోవడం మంచిదే. ఎందుకంటే ఏదో కోరికతో అతను ఏం చేశాడు? భగవంతుడి దగ్గరికి వచ్చాడు. నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేనే ప్రయత్నం చేస్తానని అహంకారంతో విరవీగిపోకుండా, కనీసం భగవంతుడు నన్ను బయట పడవేస్తాడే అని కొంచెం తగ్గి, అహంకారాన్ని, మిథ్యాహంకారాన్ని తగ్గి
భగవంతుడి దగ్గరికి వచ్చాడు కాబట్టి అతను మంచివాడే, కానీ అది అత్యున్నతం కాదు. ఎందుకంటే ఏదైతే భౌతిక ప్రపంచంలో కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మనం కోరుకోకపోయినా కూడా భగవంతుడు తీరుస్తాడు. ఎవరికైతే ఈ జ్ఞానం ఉండదో వాళ్ళే ప్రయత్నం చేస్తుంటారన్నమాట. అవునా కదా? మనం చూడొచ్చు, సృష్టి మొత్తం చూడొచ్చు. సృష్టి మొత్తంలో 84 లక్షల రకాల జీవజాతులు ఉన్నాయి, కోట్ల జీవులు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా పోషించేది ఎవరు? మనం ఎవరైనా వెళ్ళి చీవలని, ప్రతి జీవని పిలిచి ఒక్కొక్క పంచదార పలికిస్తున్నాం కదా? మనకు సాధ్యమవుతుందా? సృష్టిలో ఉన్న చీవలందరినీ, అన్ని చీవలని ఒక చోట గ్యాదర్ చేసి పంచదార ఇవ్వగలం మనం కదా? ఎన్ని లక్షలు ఉంటాయి, ఎన్ని కోట్లలో ఉంటాయి కదా జీవనం. మరి ఏనుగు చూడండి, రోజుకి 100 కేజీల ఆహారం స్వీకరిస్తుంది. ఎట్ ఏ టైం 50 కేజీల ఆహారం తినగలుగుతాం ఏనుగు. మరి దానికి ఎవరిస్తున్నారు? వాటి ఆలోచన ఏంటంటే వాటికి ఏమి ఇవన్నీ ఆలోచించదు. వాడికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో చూసుకుంటాయి అంతే. ఆహారం నిద్ర భయం అవుతుంది, ఎక్కడ ఆహారం దొరుకుతుందో చూసుకుంటాయి అంతే. కానీ మనుషులకి ఇంకా ఉన్నతమైన బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే ఆహార నిద్ర భయం అవుతుంది, కానీ ఉన్నతంగా చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా సఫిస్టికేటెడ్ యానిమల్ అంటారు మనిషిని. ప్రభుపాద చెప్తారు. అంటే ఇంకా ఉన్నతంగా భోగించాలనే కోరిక కలిగినటువంటి పశువు అని చెప్తారు ప్రభుపాద. ద్విపాద పశువు. ఎప్పుడు అవుతారు అలాగా అంటే కేవలం వీటి మీదే ప్రయత్నం చేసేవాళ్ళని ఆ విధంగా పిలుస్తారు అన్నమాట. కాబట్టి ఏదో స్థాయిలో భగవంతుడి దగ్గరికి రావడం మంచి కార్యక్రమే, కానీ ఆ స్థాయిలో ఉండిపోకూడదు. అందుకే ఈ అంతర్జాతీయ కృష్ణ చరిత్ర సంఘం ఏదైతే ఉందో, ఇక్కడ మందిరం ఏదైతే ఉందో, దీనికి బయట ఉన్నటువంటి మందిరాలకి లేదా చర్చిలు, మసీదులు వీటి వ్యత్యాసం ఏమిటంటే, ఇది తప్ప మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏం చెప్తారు అంటే, ఇక్కడ ఏం చెప్తారు? అక్కడికి వెళ్ళిన మంత్రాలు చదువుతారు కదా, ఏం చదువుతారు? ఏం చదువుతారు? ముందు వాళ్ళ యొక్క నామం ఇవన్నీ చదివి, నామగోత్రాలు చదివి మీకు సంకల్పం చదువుతారు. మీకు ధనం ప్రాప్తిరస్తు, ఐశ్వర్యం ప్రాప్తిరస్తు కదా, మంచి స్త్రీ ప్రాప్తిరస్తు, ఇవన్నీ చదువుతుంటారు. ఆరోగ్య ఫల సిద్ధిస్తు, ఐశ్వర్యం, ఇవన్నీ చదువుతారు కదా. ఇవి చదివిన తర్వాత బాబు ఇవన్నీ చెప్పాను, ఒక స్థాయిలో నీ కోరికలు తీరుతాయి, కానీ ఇది అత్యున్నతమం కాదు, వీటిని దాటి నువ్వు ఏ విధమైన కోరిక లేకుండా భగవంతుడికి శరణాగతి పొందాలి అని చెప్పే మందిరం ఒకటైనా చూపించండి. ఏదైనా చర్చి కానీ, మసీదు కానీ, ఏదైనా మందిరం కానీ, ఏదైనా ఇస్కాన్ మందిరాలు కాకుండా వేరే మందిరం ఏదైనా చూపించండి కదా. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా కృష్ణుడి దగ్గరికి వస్తే, కృష్ణుడి దగ్గర రావడం మళ్ళీ వ్యత్యాసం ఉంది కదా. మళ్ళీ వ్యత్యాసం ఉంది. ఎక్కడికి రావాలి అంటే కృష్ణ భక్తులు ఉన్న చోటకి రావాలి. అందుకే ప్రభుపాద చెప్తున్నారు, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా ఒక వ్యక్తి శుద్ధ భక్తులు అవుతాడట. ఇప్పుడు మనం చెప్పిన ఈ 4 తరగతి జనంలో శుద్ధ భక్తులు కాదండి, మహాత్ములే ఒక విధంగా భక్తి స్థాయిలో ఉన్నారు కాబట్టి మందిరానికి వస్తున్నారు, కానీ శుద్ధ భక్తులు కాదు. మరి వాళ్ళు ఎలా శుద్ధ భక్తులు అవుతారంటే, శుద్ధ భక్తులు ఉన్న చోటకి వెళ్తే శుద్ధ భక్తులు అవుతారు కదా. ఇప్పుడు కోరికలు ఉన్నాయి, చర్చికి వెళ్తారు ఒక వ్యక్తి, ఏం చెప్తారు? నీ కోరికలన్నీ తీరితే ప్రతి ఆదివారం వచ్చి దర్శనం భాగం ఇస్తే సరిపోతుంది కదా. వాడికి వెళ్ళి ప్రార్థన చేసి, మోకాళ్ళ మీద నుంచుని ప్రార్థన చేసి, నేను చేసిన పాపాలు తీసేయమంటే ఆదివారంతో తీసేస్తారట. మళ్ళీ సోమవారం నుంచి ఫ్రెష్గా పాపాలు మొదలు పెట్టచ్చు. ఇదేమి జ్ఞానం కదా, అది నిజమైన జ్ఞానం కాదు. కాబట్టి మీరు అలా తీసుకున్నట్టే అందరినీ కూడా, జనాలన్నీ కూడా తప్పుదోవలోకి తీసుకెళ్తున్నారు జనులందరూ కూడా ఆధ్యాత్మికత పేరుతో. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుందంటే, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎక్కడ ఉన్నారో అక్కడ లభ్యమవుతుంది. అందుకే ఎవరైతే అంతర్జాతీయ కృష్ణ చరిత్ర సంఘానికి వెళ్తారో, వెళ్ళినప్పుడు కొన్ని భౌతికమైన కోరికలు ఉంటాయి, కానీ అవి ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకుంటారో అప్పుడు అర్థమవుతుంది. ఇది ఎలాగో భగవంతుడు ఇస్తాడట, దీని గురించి నేను కోరుకోకూడదు, కానీ నాకు సమయం ఉంది కాబట్టి భగవద్గీత చదవాలి, నాకు సమయం ఉంది కాబట్టి ఒక మాల జపం చేయాలి, నాకు సమయం ఉంది కాబట్టి మందిరానికి వెళ్ళి 1 గంట సేపు సేవ చేయాలి. ఏదో కూరగాయలు కోయడమనో, పాత్రలు క్లీన్ చేయడమనో, మందిరాన్ని శుభ్రం చేయడం, ఏదో సేవలు ఉంటాయి, బియ్యం వేరడమనో ఏదో సేవలు ఉంటాయి, కాబట్టి ఆ సేవలో నమ్మకం అవ్వాలి. చూడండి, ఆలోచన మారింది కొంచెం. ఎందుకు మారుతుంది అంటే అక్కడ భక్తుల యొక్క సాంగత్యం ఉంది. ప్రభుపాలు ఉదాహరణ ఇస్తారు. ఒక అగ్ని ఉంది, మనం చూడొచ్చు, కమ్మరి వాళ్ళు ఉంటారు కదా, కమ్మరి కొలువు అగ్ని ఉంది. ఆ అగ్ని బాగా మండుతూ ఉంటుంది కదా, ఎర్రగా ఉంటుంది. దాంట్లో ఒక ఇనప కడ్డీని పెట్టామనుకోండి, ఏమవుతుంది? అది కూడా ఖాళీ అది కూడా అగ్నిలో అయిపోతుంది. ఇంకా ఇనప కడ్డీ అనేది లేదు అక్కడ, ఐరన్ లేదు, ఇంకా ఓన్లీ అగ్ని మాత్రమే ఉంటుంది. కాబట్టి మందిరాల్లో ఉండే
భక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్ని లాంటి వాళ్ళు అనమాట. అందుకే మీరు చూడండి, కాషాయం వేసుకుంటారు కదా, కాషాయం రంగుకి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి, ఎవరైనా తెలుసా? కాషాయం ఎందుకు ధరిస్తారు? కాషాయం ధరించడానికి ముఖ్యమైన కారణం, ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక కారణం ఏంటంటే, ఆ కాషాయం ఎలా ఉంటుంది? అగ్ని రూపంలో ఉంటుంది, అగ్ని కలర్లో ఉంటుంది కదా, అగ్ని రంగులో ఉంటుంది. అంటే వాళ్ళు కాషాయం వేసుకున్నారంటే దాని యొక్క అర్థం ఏంటంటే, వీళ్ళ యొక్క భౌతికమైన కోరికలన్నీ కూడా అగ్నిలో దహింపచేశారు అంటే వీళ్ళకి ఏ విధమైన భౌతికమైన కోరిక లేదని అర్థం. అందుకని కాషాయం యొక్క లక్షణం అది, కాషాయం యొక్క ఉదాహరణ అది. అంతేగాని కాషాయం వేసుకుంటే సన్యాసి అయిపోయారు, అన్నీ వదిలేశారు, ఇంకే పని చేయరు, ఇలా మాయవాద సన్యాసులు ఉంటారు కదా, అలా కాషాయం వేసుకుంటూ వెనకాల చేసిన కార్యక్రమాలను చేసేస్తుంటారు. అది కాదు కాషాయం యొక్క ఔన్నత్యం. కాషాయం వేసుకోవడానికి కారణం ఏంటంటే, దాన్ని చూస్తే అర్థం అవ్వాలి, ఓ ఇది అగ్ని, ఫైర్. ఈ ఫైర్లో వాళ్ళు ఏం చేస్తారు? భౌతికమైన కోరికలన్నింటినీ కూడా దహనం చేస్తారు. కాబట్టి అలా భౌతికమైన కోరికలు దహనం చేసిన వ్యక్తితో మనం సాంగత్యం చేస్తామనుకోండి, ఏమవుతుంది? మనం కూడా ఆ విధమైన ఫైర్లా, ఆ విధమైన అగ్నిలా తయారవుతాం అనమాట. ఏ విధంగా ఈ ఐరన్ అగ్నిలా మారిపోయిందో, మనం సాధారణ భౌతికమైన కోరికలతో ఉన్న వ్యక్తులు మనం కూడా ఆ విధంగా శుద్ధ భక్తులుగా మారిపోతాం. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి చూడండి, ఈ భక్తిలత బీజ అనేది ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తామో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ శుద్ధ భక్తి బీజం ఏదైతే ఉందో అది మొలకెత్తుతుందని చెప్తారు కదా. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, శుద్ధ భక్తి స్థాయికి రావాలి. ఈ భౌతికమైన కోరికలతో ఉండిపోకుండా శుద్ధ భక్తుల స్థాయికి రావాలి. భగవంతుడు అన్నీ ఇస్తాడు, భౌతికమైన కోరికలు అన్నీ కూడా భగవంతుడు తీస్తాడు. కానీ శుద్ధ భక్తిని మాత్రం చాలా కష్టంగా ఇస్తాడు, చాలా అరుదుగా ఇస్తాడు. ఎందుకు చెప్పండి? భగవంతుడు భౌతికమైన కోరికలు అన్నింటినీ ఇస్తాడు ఫ్రీగా, కానీ శుద్ధ భక్తిని మాత్రం అంత సులువుగా ఇవ్వడు. ఎందుకంటే శుద్ధ భక్తులకి భగవంతుడు చాలా అన్యోన్యంగా ఉంటాడు, ఆధీనం అయిపోతాడు. శుద్ధ భక్తుల చేత భగవంతుడు నియంత్రించబడే స్థాయికి వెళ్ళిపోతాడు. మరి భగవంతుడే స్వయంగా భక్తుల చేత నియంత్రించే స్థాయికి వెళ్ళాలి అంటే మరి ఆ జీవి ఏ స్థాయిలో ఉండాలి కదా. భౌతికమైన కోరికల్లో ఉన్న వ్యక్తితో భగవంతుడు నియంత్రించబడతాడా? భగవంతుడికి ఆధీనం అవుతాడా? కాదు. భగవంతుడు ఆధీనం అవ్వాలి అంటే అతను కూడా ఆ స్థాయిలో ఉండాలి, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకే భగవంతుడు ఆధీనం అవుతాడు కదా. మన శాస్త్రంలో చాలామంది ఉదాహరణ చూడొచ్చు కదా. గోపికలు ఏం చెప్తే చేస్తాడు కృష్ణుడు. నువ్వు నృత్యం చేద్దామంటే వస్తాడు, నృత్యం చేయమంటే నృత్యం చేస్తాడు. యశోదామాత మనం చూసాం కొన్ని నెలల క్రితం కదా. యశోదామాత ఏం చేస్తుంది? కృష్ణుడిని తాడుతో కట్టివేస్తుంది. భగవంతుని కట్టివేయడం సాధ్యమవుతుందా? కాదు, ఎవరి వల్ల కాదు. కానీ యశోదామాతకి సాధ్యమైంది. ఎందుకు అంటే యశోదామాత వీటన్నిటినీ దాటి వెళ్ళిపోయింది, శుద్ధ భక్తి స్థాయిలో ఉన్నారంట మనం. ఇంకా అర్జునుడు నేరుగా భగవంతుడు నియంత్రిస్తున్నాడు. యుద్ధంలో మనం చూడొచ్చు, యుద్ధంలో రథచోదకుడుగా ఉండడం అంటే సాధారణ విషయం కాదు కదా. భగవంతుడు అర్జునుడు ఎటు చెప్తే అటు రథాన్ని తీసుకెళ్ళాలి, ఆపమంటే ఆపాలి కదా. అర్జునుడు చెప్తున్నాడు మొదట్లో మనం చూడొచ్చు, రథం స్థాపితమేచ్యుత కదా, సేనయోరుభయోరు మధ్య రథం స్థాపితమేచ్యుత. అర్జునుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి యుధిష్ఠిరుల మధ్యలో రథం ఆపు అంటే ఆపేయాలి అంతే. నేను ఆపను, ఎందుకు ఆపాలి? యుద్ధం చేయమంటే నువ్వు రథం ఆపంటావేంటి? అందరూ వచ్చేస్తున్నారు. చెప్పలే కృష్ణుడు ఏం చేశాడు? రథం ఆపాడు. యుద్ధంలో సన్నివేశం ఎలా ఉంటుందంటే ఎన్నో వేల బాణాలు వచ్చేస్తుంటాయి అనమాట. ఎదురుగా ఎవరైతే శత్రువులు ఉన్నారో శత్రువుల వైపు నుంచి, శత్రువుల దగ్గర నుంచి వచ్చేస్తుంటాయి. సమయం ఉండదు అర్జునుడికి లేకపోతే ఎవరైతే రథం పైన ఉన్నారో, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి సమయం ఉండదు. రథం ఇటు తీసుకెళ్ళు అని చెప్పే సమయం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారట? కాలుతో తంతారంట రథచోదకుడిని. ఇక్కడ ఎవరు తంతున్నారు? అర్జునుడు కృష్ణుని తంతున్నాడు, కాలుతో తంతున్నాడు. లెఫ్ట్ సైడ్ తంతే రైట్ సైడ్కి వెళ్ళమని, లెఫ్ట్ సైడ్ తంతే రైట్ సైడ్ తంతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళమని. ఎవరు? సాక్షాత్తు భగవంతుడిని ఏం చేస్తున్నారు? తంతున్నాడు అర్జునుడు. ఆ స్థాయికి ఎలా వెళ్ళాడంటే భక్తోసమే సఖాచేతి. భగవంతుడు నువ్వు నా యొక్క శుద్ధ భక్తుడువు, అలాగే నా యొక్క మిత్రుడువు కాబట్టి ఆ స్థాయికి దిగాడు అనమాట కదా. నందమహారాజ్ చెప్తాడు, వెళ్ళి చెప్పులు తీసుకురా అని. చిన్న పిల్లవాడు కృష్ణుడు చాలా కష్టం చెప్పులు తీసుకురావడం వయసులో. అంత బరువుగా అనిపించినా కూడా చాలా కష్టపడి మోసుకొస్తుంటాడు, నెత్తి మీద శిరస్సు మీద పెట్టుకుని మోసుకొస్తుంటాడు. మనం చూడొచ్చు, పెయింటింగ్స్లో చూడొచ్చు. ఆ స్థాయికి వస్తే భగవంతుడు ఆధీనం అవుతాడు. అందుకే శుద్ధ భక్తి అనేది చాలా
భగవంతుడి శుద్ధ భక్తి చాలా చాలా అరుదుగా ఇస్తాడు అన్నమాట, చాలా సులభంగా ఏమి ఇమ్మడు. కానీ అది చేయడం చాలా సులభం. ఎలా? జస్ట్ శుద్ధ భక్తుల ద్వారా మనం శ్రవణం చేయడం ద్వారా, శుద్ధ భక్తులతో సాంగత్యం చేయడం ద్వారా, శుద్ధ భక్తుల ద్వారా శ్రవణం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది అన్నమాట. కాబట్టి ఈ 4 రకాల దుష్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ భగవంతుడి దగ్గరికి రాలేరు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు బ్రహ్మాండంలో, ఈ అనంతకోటి బ్రహ్మాండంలో తిరుగుతూనే ఉంటారు అన్నమాట. పునరపి జననం, పునరపి మరణం, అవి తిరుగుతూనే ఉంటారు. ఇంకా 4 తర్వాత జనులు భగవంతుడికి శరణాగతి పొంది ఉంటారు, కానీ సంపూర్ణ శరణాగతిలో ఉండరు. భౌతికమైన కోరికలతో ఉంటారు. అవి ఎప్పుడైతే తీరుతాయో అవి కొంచెం కొంచెంగా ఒక సోపానంలో స్టెప్ బై స్టెప్ వాళ్ళు పరిపూర్ణ స్థాయికి వస్తారు. కానీ భక్తికి ఇవేమీ ఆటంకం కాదండి. ఏవి? దుష్కృతులుగా ఉండొచ్చు, సుకృతులుగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ భక్తికి ఈ కొలమానం కాదు యాక్చువల్గా. అంటే ఒక వ్యక్తి సుకృతి స్థాయిలో ఉంటేనే, ఈ 4 స్థాయిలో ఉంటేనే శుద్ధ భక్తికి వస్తాడు అని చెప్పడానికి లేదు. అతను అసురుడైనా కూడా శరణాగతి పొందినట్లయితే అతను ఏం చేస్తాడు? భగవంతుడు శరణాగతి పొందినట్లయితే అతను కూడా శుద్ధ భక్తుడు అవ్వచ్చు కదా. రామాయణంలో మనం చూడొచ్చు కదా. రాముడి యొక్క సోదరుడు ఎవరు? విభీషణుడు. ఏం చేస్తాడు? రాముడి దగ్గరికి వచ్చేస్తాడు. రావణాసురుడు ఎవరు? పెద్ద అసురుడు. ఆయన్ని చెప్తాడు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, భగవంతుడి యొక్క శక్తి సీతాదేవి అంటే తనని అపహరించి చాలా పెద్ద తప్పు చేశావు, కాబట్టి నువ్వు ఆ తప్పు చేయొద్దు అని చెప్పి చాలాసార్లు చెప్తాడు, హితబోధ చేస్తాడు. కానీ వినడు. ఇతనికి చిరాకు వచ్చి ఏం చేస్తాడు? సోదరుని వదిలేసి రాముడి దగ్గరికి వస్తాడు. రాముడి దగ్గరికి వచ్చినప్పుడు రాముడు అతన్ని స్వీకరిస్తాడు, ఎందుకంటే శరణాగతి పొందాడు కదా. వెంటనే స్వీకరించి ఆయన యొక్క సైన్యంలో జాయిన్ చేసుకుంటాడు. కానీ చుట్టూ ఉన్న అందరికీ భయం. ఇదేంటి విభీషణుడు ఇక్కడికి వచ్చాడు, యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉంది. ఓ పక్కన ఇతనేమో ఇక్కడ ఉన్న రహస్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళ సోదరుడికి చెప్పేస్తాడేమో, మనం యుద్ధంలో ఓడిపోతామో, రాముడు ఏంటి ఇలా చేస్తున్నాడని చెప్పి అక్కడున్న మిగతా వానరులు అందరూ కూడా చాలా భయంతో ఉంటారు అన్నమాట. రాముడి దగ్గరికి అడుగుతారు కూడా, ఇదేంటి రామా, నువ్వు శత్రువుని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకున్నావు, ఎవరైనా పెట్టుకుంటారా? పాకిస్తాన్ సైన్యాన్ని తీసుకొచ్చి ఒకళ్ళని ఎవరన్నా ఇండియా భారతదేశ సైన్యంలో పెడతారా? పెట్టరు. జస్ట్ దాడదాం ట్రై చేస్తే చంపేస్తారు. కానీ రాముడు ఏం చేశాడు? ఆయన సైన్యంలో పెట్టుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి మొరపెట్టుకుంటారు, ఇదేంటి రామా, శత్రువుని ఇంట్లో పెట్టుకుందాం, ఎలా సాధ్యమవుతుంది అంటే రాముడు ఏం చెప్తారంటే, విభీషణుడు కాదు, ఒకవేళ నేరుగా రావణుడే వచ్చి నాకు శరణాగతి పొందితే అతనికి రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తాను చెప్తారంట. చూడండి, శరణాగతి అనేది అలా ఉంటుందన్నమాట. అందుకే ఏం చెప్తున్నా చూడండి, అన్యాభిలాషిత శూన్యం. శరణాగతి అనేది అంత శక్తివంతమైనది. కానీ ఎలా ఉండాలి అంటే భౌతికమైన కోరికలతో ఉండకూడదు. సాధారణంగా ఒక స్థితిలో ఉన్నప్పటికీ అది ఎప్పటికీ అలా ఉండిపోకూడదు అనమాట. అలా ఉండిపోకూడదంటే ఏం చేయాలి అంటే సాంగత్యం స్వీకరించడం ద్వారా అది సాధ్యమవుతుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది నిజమైన జ్ఞానం ఏంటి, మనం ఏ స్థాయిలో భగవంతునికి శరణాగతి పొందాలి, ఏ విధమైన కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, అసలు నిజమైన కోరిక ఏమిటి, నిజమైన ముక్తి ఏంటి కదా. ముక్తి రీత్వా అన్యదా రూపం స్వరూపేణ వ్యవస్థితి అని చెప్తుంది శాస్త్రం. అంటే ముక్తి రీత్వా అన్యదా రూపం అంటే నిజమైన స్వరూపాన్ని పొందడం అనేది ముక్తి అంటారు కదా. అంతేగాని భగవంతుల్లో ఐక్యమైపోవడము ఇది కాదు ముక్తి అంటే. ముక్తి అంటే నిజమైన స్వరూపాన్ని పొందడం. నిజమైన స్వరూపం ఏంటంటే మనం చర్చించుకున్నాం, జీవేర స్వరూపాయ్ కృష్ణేర నిత్యదాసు. భగవంతుడి యొక్క నిత్యదాసుడిగా ఉండడం అనేది నిజమైనటువంటి స్థితి అన్నమాట, నిజమైనటువంటి ముక్తి. కాబట్టి ఈ విషయాలు ఎక్కడ అర్థమవుతాయంటే శ్రవణం చేయడం ద్వారా అర్థమవుతుంది. ఇక్కడ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా. కాబట్టి ఎవరికి ఏ విధమైన కోరిక ఉన్నా కూడా వాళ్ళు భగవంతుడికి శరణాగతి పొందొచ్చు, కానీ అక్కడితో ఆగిపోకూడదు, శుద్ధ భక్తి స్థాయికి రావాలి. అదే మానవ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. అప్పుడు మనం మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు అనమాట. అంతేగాని ఒక BMW కారు కొని రోజు తుడుస్తూ ఉన్నాం అనుకోండి కదా, దాంట్లో రోజు పెట్రోల్ పోస్తున్నాం, తుడుస్తూ ఉన్నాం, అన్ని నీట్గా క్లీన్ చేస్తున్నాం, ఇంటీరియర్ డెకరేషన్ చేయించాం, అన్నీ చేయించాం కదా. చిన్న గీత పడినా వెంటనే పాలిష్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ లోపల ఉన్నటువంటి డ్రైవర్ని పట్టించుకోవచ్చు అనుకోండి, డ్రైవర్కి ఆహారం పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది కదా. లోపల ఉన్న డ్రైవర్ ఎవరు? ఆత్మ. మన శరీరాన్ని చూస్తున్నాం కానీ ఆత్మకు ఆహారం ఇవ్వలేదు, ఏమవుతుంది కదా. ఒక వ్యక్తి పంజరంలో పక్షిని పెట్టాడు, చాలా కష్టపడి మంచి ఇష్టమైన పంజరం చాలా అద్భుతంగా డెకరేట్ చేశాడు, పెయింట్ చేశాడు, అన్నీ చేశాడు, పక్షిని దాంట్లో పెట్టాడు. పక్షికి ఆహారం ఇవ్వట్లేదు కానీ పంజరాన్ని రోజు తుడుస్తున్నాడు, రోజు పెయింట్ వేస్తున్నాడు, తుడుస్తున్నాడు, అంతా శుభ్రం చేస్తున్నాడు, పక్షికి మాత్రం ఆహారం లేదు, ఏమవుతుంది? పక్షి చనిపోతుంది కదా. కానీ భౌతిక ప్రపంచంలో జీవులందరూ చేసే పని ఏంటంటే బయట పంజరాన్ని శుభ్రం చేస్తున్నారు, కాలుని శుభ్రం చేస్తున్నారు,
కానీ డ్రైవర్ని పట్టించుకోవట్లేదు, పక్షిని పట్టించుకోవట్లేదు. ఏంటి అంటే ఆత్మ. కాబట్టి ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతుంది ఆనందం అనేది. అందుకే భగవంతుడు కృష్ణుడు భగవద్గీత చెప్తాడు, ఆత్మన్యే ఆత్మనా తుష్ట. అంటే ఈ ఆనందం అనేది ఎలా వస్తుంది? ఆత్మ ద్వారా వస్తుంది. ఆత్మ ఆనందం అనేది నిజమైన ఆనందం. కానీ మనం ఏం చేస్తున్నాం? భౌతికమైన శరీరం ద్వారా ఆనందాన్ని పొందుతాం. అప్పుడు ఏమవుతుంది? దుఃఖాలు మిగులుతాయి అన్నమాట. ఎందుకంటే భౌతికమైన వ్యవహారం ఏదైనా కూడా దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ మా యొక్క విన్నపం ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీత మొదటి 2 అధ్యాయాల్లో పూర్తిగా ఆత్మబోధ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటి ఈ విషయం తెలుసుకోకపోతే జీవి ఏం చేస్తారంటే ఈ పంజనాన్ని శుభ్రం చేసినట్టుగా మొట్టమొదటిగా మనం ఈ విషయం తెలియకపోతే ఎప్పుడు ఇదే పరిస్థితిలో ఉండిపోతాడని భగవంతుడు ఏం చేశాడు? ఆత్మ గురించి జ్ఞానాన్ని ఇచ్చాడు మొదటి 2 అధ్యాయాల్లో. ఇక్కడ మా యొక్క విన్నపం ఏంటంటే ఇది ఎలా సాధ్యమవుతుందంటే భక్తుల యొక్క సాంగత్యం ద్వారా సాధ్యమవుతుంది. తర్వాత ప్రభుపాలు ఇచ్చినటువంటి గ్రంథాల ద్వారా సాధ్యమవుతుంది. అప్పుడు మనం నిజమైన కోరిక ఏంటి, ఎలాంటి కోరికను కోరుకోవాలనే విషయాన్ని తెలుసుకునే స్థాయికి వస్తాం అన్నమాట. అది జీవితం యొక్క పరిపూర్ణత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు? ప్రశ్నలు లేకపోతే ఇప్పుడు హారతి కీర్తన తర్వాత మహాప్రసాద విందు ఉంటుంది. దయచేసి అందరూ ఉత్సాహంగా పాల్గొండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ.